ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। నమస్తే. కృష్ణ పరమాత్మ అర్జునునికి అనన్య భక్తిని గురించి చెప్తున్నారు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి వివరించాయి. అంటే ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేయవలసిన పనిని కౌశలంతో చేయడం కర్మయోగం. ఫలితాన్ని ఆశించకుండా పనిని మనం ఎప్పుడు చేయగలం? స్వార్థబుద్ధి సమూలంగా నాశనం అయినప్పుడు మనం చేయగలుగుతాము. మరి ఈ స్థితికి చేరే వరకు మార్గం ఏమిటి? మార్గం ఏమిటి అంటే ఏ పని చేసినా భగవంతునికి సమర్పించడం, ఏ పని చేసినా భగవంతుని తలుచుకుంటూ చేయడం, ఫలితాన్ని కూడా ఆయనకు సమర్పించడం. కర్మయోగంలో ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి, కానీ భక్తి యోగంలో ఫలితాన్ని సమర్పిస్తూ భగవంతునికి సమర్పిస్తూ పని చేయాలి. ఏదైనా పని చేసినప్పుడు మనం ఆశించిన ఫలితం రాకపోతే బాధపడతాం. ఆ బాధను భగవంతునికి సమర్పించి చూస్తే మనసు తేలికవుతుంది. భగవంతుణ్ణి మనం సొంతంగా భావించుకుంటే చాలు, ఇది సాధ్యమవుతుంది. దీనిని కృష్ణ పరమాత్మ రాజవిద్య అంటారు. ఇది రాజమార్గం లాంటిది. ఎందుకంటే దీనిపై అంటే ఈ రాజమార్గంలో చాలా విశాలంగా ఉంటుంది. రాజమార్గం అంటే దానిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా ప్రయాణం చేసినా పడిపోయే అవకాశం ఉండదు. ప్రయాణం చేసినట్లు అనిపించదు. ఎందుకంటే రోడ్డు బాగుంటే మనకు ప్రయాణం చేసినట్లు అనిపించదు. మన జీటీ రోడ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ప్రయాణం చేస్తూ ఉంటే మనకు అసలు ప్రయాణం చేసినట్లే అనిపించదు. ఒకసారి ఆ రోడ్డు మీదకి వస్తే డ్రైవర్కి ఇంకా అసలు ప్రయాసం ఉండదన్నమాట. రకరకాల సిగ్నల్స్, డైరెక్షన్స్తో విశాలమైన ఆ రోడ్డు వాహనం యొక్క ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. అలాగే ఈ మార్గంలో భగవంతుడిని తలుచుకుంటూ పనిచేయడం, దీనివల్ల మన మార్గం, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన మార్గం కూడా చాలా సులభం అవుతుంది. ఈ మార్గం ద్వారా మనకు తెలియకుండానే మనం గమ్యానికి చేరువవుతాం. ఇంకొకటి ఏంటంటే దీనిని ఎవరైనా చేయవచ్చు. ఆత్మనిగ్రహం, ఇంద్రియాలను, మనస్సును నియంత్రించుకోవడం ఇలాంటివేవి మనం ప్రయత్నించి చేయనవసరం లేదు. అన్నిటినీ భగవంతుని వైపు మళ్లించాలంతే. నోటితో నామాన్ని జపించడం, చెవులతో భగవంతుని గురించి వినడం, ఇలా అన్ని ఇంద్రియాలను భగవంతుని వైపు మళ్లించడం. కావాల్సింది ఏంటంటే కొంచెం భక్తి, కొంచెం భావన, అంతే. అందువల్ల ఇది చాలా సహజమైన మార్గం. శ్రీరామకృష్ణ పరమహంస అనేవారు, దిశను మళ్లించండి, కోరికను ఉండనియండి, పర్వాలేదు, అయితే దానిని భగవంతుని పొందాలనే కోరికగా మళ్లించాలి. ఆ కోరికను ఆ విధంగా మార్చుకోవాలి. కోపాన్ని కూడా ఉండనేయొచ్చు, దానిని భగవంతునిపై చూపించాలి, ఎందుకు నాకు దర్శనం ఇవ్వలేదని. ఇది శ్రీరామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు. ఇలా అన్ని చెడు భావాలను భగవంతుని వైపు మళ్లిస్తే అవే మనకు సహాయకారిగా మారుతాయి. ఈ మార్గాన్ని కృష్ణ పరమాత్మ అంటారు, ప్రత్యక్షంగా ఆచరించి ప్రతివారు కూడా అనుభవంలోనికి తెచ్చుకోవచ్చని. ఎవరో చెప్పారని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే దీనిని పరీక్షించి స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, భక్తితో ఒక పత్రాన్ని, ఒక పుష్పాన్ని సమర్పించిన దానిని నేను స్వీకరిస్తానని.
అలాగే ఇందులో తరతమ భేదాలు లేవు. ప్రతి వారు దీనిని ఆచరించి విజయాన్ని పొందవచ్చు. పూర్వకాలంలో ఎంతో శ్రమతో యజ్ఞయాగాలు చేసి పొందే ఫలితాన్ని కేవలం అనన్య భక్తితో అందరూ పొందవచ్చు. అంతేకాదు, ఎవరైతే అనన్య భక్తితో నన్ను ఉపాసిస్తారో వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భక్తుల జీవితాలలో ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. భద్రాచల రామదాసు జీవితంలో మనందరికీ తెలిసిన సంఘటనే గోల్కొండ కారాగారంలో బంధించబడిన ఆయన కోపం అంతా కూడా రాముడిపైనే చూపిస్తారు. రాముడిని నిందిస్తూ పాటలు పాడతారు. ఆ రాతి గోడల నిండా పాటలు రాశారు. నీకు ఇన్ని ఆభరణాలు చేయించాను, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఈ భాషను చూడండి, ఎవరో శత్రువుతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ కోపం, ద్వేషం అంతా కూడా రాముడిపైనే. అప్పుడు స్వయంగా శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో వచ్చి తానీషాకు ఆ నాణాలను చెల్లించాడు. అనన్య భక్తితో భగవంతుని సేవించినప్పుడు మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అన్న విషయానికి ఈ సంఘటన నిదర్శనం. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. మన దేశంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు చూడవచ్చు. చూస్తే ఏవో కట్టుకథలుగా అనిపిస్తాయి. అందుకే మీరే పరీక్షించి చూడవచ్చు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అర్జునుడితో చెప్తున్నారు, అర్జున, నీవు ఏమి చేసినా ఏమి తిన్నా అన్నీ కూడా నాకు సమర్పించు. నాయందే మనసు ఉంచు, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఈ విధంగా చేస్తే నీవు నన్నే చేరుతావు అని చెప్తారు. కృష్ణ పరమాత్మ ఇంకా కొనసాగిస్తారు. అర్జునుని హృదయం భక్తితో నిండుతూ ఉంది. కళ్ళు భక్తితో ఆర్ద్రమయ్యాయి. ఆధ్యాత్మిక విషయాలు వినేవారిలో ఉండే శ్రద్ధ చెప్పేవారిని ఇంకా ఇంకా చెప్పేలా ప్రోత్సహిస్తుంది. ఇటువంటి సూక్ష్మ విషయాలు అర్థమవుతుంటే ఆనందాన్ని అనుభవిస్తాం. అర్థమవ్వకపోతే అటు ఇటు చూస్తాం. ఎప్పుడు ప్రసంగం ఆపుతారాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు ఆశ్చర్యంతో, ఆనందంతో కృష్ణ పరమాత్మ వైపు పరమ శ్రద్ధతో చూస్తున్నాడు. అతని కళ్ళలో ఆరాధనాభావం. అది గమనించిన కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున, నీవు నేను చెప్తున్న మాటలను విని ఆనందిస్తున్నావు. అందువలన నీ శ్రేయస్సును కోరి ఈ ఉత్తమ విషయాలను మరలా చెప్తాను, విను. ఈ చరాచర ప్రపంచం అంతా కూడా నా నుండే ఆవిర్భవించింది. అజరామరమైన నా తత్వం ఎవరికి అర్థమయ్యిందో అటువంటి జ్ఞానులు నన్ను భక్తితో ఆరాధిస్తారు. పరస్పరం వారు కలిసినప్పుడు నా గురించి చెప్పుకుంటూ ఉంటారు అన్నారు. నిజమైన భక్తులు కలిసినప్పుడు భగవంతుని గురించే మాట్లాడుకుంటారు. వేరేది వారికి రుచించదు. ప్రాపంచిక విషయాలను వారు వినలేరు. మనుషులు కలిసినప్పుడు సాధారణంగా 3 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి కోవకు చెందిన వారు ఇతర మనుషుల గురించి చర్చిస్తారు. రెండవ కోవకు చెందిన వారు ఎప్పుడో జరిగిన సంఘటనలలో చూసిన దృశ్యాల గురించి మాట్లాడతారు. మూడవ కోవకు చెందిన వారు కేవలం ఆదర్శాల గురించి లేదా భగవంతుని గురించి మాట్లాడుకుంటారు. అందులోనే వారు ఆనందం పొందుతారు. ఉపనిషత్తు చెప్తుంది, ఆత్మను తెలుసుకో, మిగిలిన అన్ని మాటలు వదిలిపెట్టు అని. అందువల్ల భక్తులు లేదా జ్ఞానులు వాళ్ళు కలిసినప్పుడు నా గురించి మాట్లాడుకుంటూ ఆనందం పొందుతారు అని చెప్తూ కృష్ణ పరమాత్మ అంటున్నారు, నన్ను ప్రేమతో భజించే అటువంటి వారికి నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. అంటే వివేకం చక్కగా పనిచేస్తుంది, మోహము, భ్రాంతి ఉండవు, వ్యక్తిత్వంలో పరిపక్వత, పవిత్రత, శ్రద్ధ, వినయం అన్నీ ఏర్పడతాయి. ఇంకా చెప్తున్నారు, వారి పట్ల కరుణతో, అటువంటి వారి పట్ల కరుణతో, ప్రేమతో వారి బుద్ధిలో నిలిచి జ్ఞానదీపాన్ని వెలిగించి అవివేకము, మోహము అనే అంధకారాన్ని నాశనం చేస్తాను అంటున్నారు. సర్వకాల సర్వావస్థలలో, సుఖంలో, దుఃఖంలో అన్ని వేళలా భగవంతుని మనసులో నిలుపుకుంటే అన్నీ సిద్ధిస్తాయి. కరుణ విగలితమైన శ్రీకృష్ణుని ఈ మాటలను విన్న తరువాత అర్జునునిలో అప్పటి వరకు నియంత్రించిన భక్తిభావం కట్టలు తెంచుకుంది. ఇక ఆగలేకపోయాడు. అత్యుత్తమ విశేషణాలతో కృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నాడు. ఓ పరమాత్మ, పరంధామ, నీకు జన్మ లేదు,
నీవు సర్వవ్యాపివి, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ నారదాది ఋషులు నిన్ను ఈ విధంగానే వర్ణించారు. ఇప్పుడు నీవు చెప్తున్న మాటలతో ఇది నిర్ధారణ అయ్యింది. నేను నీ మాటలను పూర్తిగా నమ్ముతున్నాను. నిన్ను ఎవరు నిజానికి పూర్తిగా అర్థం చేసుకోలేరు. నిజం చెప్పాలంటే నిన్ను నీవే పూర్తిగా అర్థం చేసుకోగలవు. సర్వత్రా వ్యాపించి ఉన్న నిన్ను నేను ఎలా గుర్తించగలను? ఈ మార్గాన్ని నీవు మాత్రమే నాకు చెప్పగలవు. ఏ విధంగా ఏ భావాలతో ధ్యానిస్తే నిన్ను నేను పొందగలను? ఏ వస్తువులను ఆధారంగా చేసుకొని నిన్ను ధ్యానించాలి? అమృతమయమైన నీ మాటలను ఎంత విన్నా నాకు తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూ ఉన్నది అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, నా మహిమలకు అంతం లేదు. అందుకే ముఖ్యమైన వాటిని కొన్ని నీకు ఇప్పుడు చెప్తాను. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్నది నేనే. ప్రాణుల సృష్టి స్థితి లయలకు కారణం నేనే అని చెప్పి సృష్టిలో ప్రతి అంశంలో ఉన్న ఉత్తమ అభివ్యక్తిని చెప్పి అది నేనే అని చెప్తారు కృష్ణ పరమాత్మ. ఉదాహరణకు ప్రకాశించే వాటిలో నేను సూర్యుణ్ణి అంటారు. అంటే మిగిలిన వాటిలో ఆయన ఉనికి లేదు అని కాదు. సూక్ష్మ విషయాలను గ్రహించలేని మన వంటి వారికి ముందుగా స్థూల జగత్తులోని ఉదాహరణలను చెప్తూ భగవంతుని మహిమను మనకు పరిచయం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ ఏది ఎక్కువ అభివ్యక్తి అయినా అది నా అంశం ఉన్నందువలనే సాధ్యమయ్యింది. అంటే ఎక్కడ గొప్పతనం చూసినా అది భగవంతుని శక్తి వలనే సాధ్యమవుతుంది. ఇంకొక ఉదాహరణ, పాండవులలో నేను అర్జునుణ్ణి, వృష్ణి వంశంలో కృష్ణుణ్ణి అంటారు. ఏ రంగంలో ఏది ఉత్తమమో అది నేను అని చెప్తున్నారు. నిజానికి ఉత్తమమైనవి నీచమైనవి ఆయన నుండే ఉద్భవించాయి. ఆయన శక్తితోనే అవి మనుగడ సాగిస్తున్నాయి. కానీ ఉత్తమమైన వాటిలో చూడడం మనకు సులభం కాబట్టి ముందు వాటిలో చూడడం మనకు నేర్పిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ శక్తి అవగతమవుతుంది. చివరిగా చెప్తారు, రకరకాల ఈ మహిమలను తెలుసుకొని నీకు లాభం ఏమిటి? ఈ చరాచర జగత్తు మొత్తం నాలో ఒక్క చిన్న అంశం మాత్రమే. దానిని తెలుసుకో, అది చాలు అని చెప్తారు. నాలో ఒక చిన్న అంశంతో ఈ చరాచర జగత్తు అంతా కూడా అస్తిత్వంలోనికి వచ్చింది. ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ అన్నీ నా నుండే జరుగుతున్నాయి అని కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినప్పుడు అర్జునునికి కుతూహలం కలిగింది. ఆ విశ్వరూపం చూడాలనే కోరిక కలిగింది. అతను అంటాడు, నా మీద అనుగ్రహంతో నీవు చెప్పిన మాటలతో నాలోని మూఢత్వం మోహం తొలగిపోయాయి. ఇప్పటి వరకు నీ స్వరూపం గురించి విన్నాను, కానీ నీ ఆ రూపాన్ని నాకు చూడాలని ఉంది. అది నేను చూడదగినది అనుకుంటే నీ ఆ విశ్వరూపాన్ని నాకు చూపించు అని వినయంతో అడుగుతాడు. కృష్ణ పరమాత్మ, అర్జున చూడు, ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న చరాచర జగత్తును నీవు చూడు. అయితే దీనిని నీ ఈ సాధారణమైన కళ్ళతో చూడలేవు, జ్ఞాన నేత్రంతో మాత్రమే చూడగలవు. అటువంటి దివ్య నేత్రాలను నీకు ఇప్పుడు ప్రసాదిస్తున్నాను. వాటి సహాయంతో నీవు చూడగలవు అని చెప్పి తన విశ్వరూపాన్ని చూపిస్తారు కృష్ణ పరమాత్మ. భగవంతుని నిజ ఐశ్వర్యాన్ని మహిమను సాధారణ ఇంద్రియాల ద్వారా మనం చూడలేమన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. జ్ఞాననేత్రం ఎంతో సాధన చేసే యోగులకు సాధకులకు మాత్రమే అది లభిస్తుంది. ఆ జ్ఞాననేత్రం తెరుచుకున్న వారికి అతీంద్రియ విషయాలు అనుభూతికి వస్తాయి. కృష్ణ పరమాత్మ కరుణతో అర్జునునికి కొన్ని క్షణాలు ఈ జ్ఞాన దృష్టిని ప్రసాదించారు. యుద్ధక్షేత్రంలో జరుగుతున్న సంఘటనలను ధృతరాష్ట్రునికి వివరించడానికి సంజయునికి కూడా ఈ దివ్య దృష్టి ప్రసాదించబడింది. ప్రకాశవంతమైన కృష్ణ పరమాత్మ యొక్క ఆ దివ్య శరీరంలో మొత్తం జగత్తంతటిని చూస్తున్న అర్జునుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా అతని ప్రతిక్రియ ఉన్నది అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యంతో పులకిస్తూ శిరస్సు వంచి 2 చేతులు జోడించి అంటున్నాడు, ప్రభు, నీ దేహంలో
చరాచర జగత్తును, సృష్టికర్త బ్రహ్మను, ఋషులను, ఇంకా చాలామందిని చూస్తున్నాను. ఈ రూపానికి ఆది అంతాలు ఎక్కడా కనిపించడం లేదు. సూర్యచంద్రులు నీ 2 కళ్ళుగా చూస్తున్నాను. నీ ఈ రూపాన్ని చూసి ముల్లోకాలు కంపిస్తున్నాయి. కొందరు ఆశ్చర్యంతో నీ వైపు చూస్తున్నారు, మరికొందరు నీ స్తోత్ర గానాలు చేస్తున్నారు. నీ ఈ ఉగ్ర రూపాన్ని చూసి నాకు భయం కలుగుతున్నది. కౌరవులందరూ భయంకరమైన నీ నోటిలోనికి ప్రవేశించి నీ పళ్ళ మధ్య నలిగిపోతూ ఉండడం కనిపిస్తున్నది. నదులన్నీ సముద్రం వైపు వెళ్తున్నట్లు ఈ వీరులందరూ నీ నోటిలో ప్రవేశిస్తున్నారు. దీపపు పురుగులు ఏ విధంగా నాశనం అవ్వడానికి దీపం వైపు వెళ్తాయో వీళ్ళు కూడా తమ నాశనానికి నీ నోటిలోనికి ప్రవేశిస్తున్నట్లుగా ఉంది. ఈ ఉగ్ర రూపంలో ఉన్న నీవు ఎవరో నాకు తెలియడం లేదు, దయచేసి నాకు తెలియచేయి అని అడుగుతాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. విశ్వరూపం చూపిస్తున్న కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను లోక సంహారం కొరకై ఉద్భవించిన కాలాన్ని. నీవు ఉన్నా లేకపోయినా ఈ వీరులెవరూ బ్రతికి ఉండరు. నువ్వు యుద్ధం చేసినా లేకపోయినా వీరెవరూ బ్రతికి ఉండరు. అందుకే నీవు యుద్ధం చేసి కీర్తి ప్రతిష్టలను పొందు. వీరందరూ చంపబడడం ఖాయం. నీవు కేవలం నిమిత్త మాత్రుడు అని తెలుసుకో. యుద్ధం చేసి నాతో చంపబడిన వారిని మరలా నువ్వు చంపు, అంతే, భయపడవద్దు అని చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి 2 విషయాలు. అర్జునుడు విశ్వరూపాన్ని చూడాలని కోరాడు, తీరా చూపించాక దానిని చూడలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. భగవంతుని దర్శనాన్ని పొందాలన్నా, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా దానికి కొంత సన్నద్ధత కావాలి, అంటే ప్రిపరేషన్ కావాలి. దానికోసం స్థిరమైన సాధన కావాలి. మనసులో భగవంతుని గురించి ఒక స్థిరమైన ధారణ కలిగిన తరువాతనే భగవద్ అనుభూతిని నిశ్శబ్దంగా అనుభవించగలుగుతాం. లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కాక భయానికి లోనవుతాం. ఇంకా ఒక్కొక్కసారి మతి కూడా భ్రమిస్తుంది. ఇక 2వ విషయం, కాలగతిలో జరగవలసినది ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జరిగేది జరగక మానదు. మనం అంటూ ఉంటాం కదా, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని. అందువలన దేనికి భయపడకుండా, ఆదుర్దా పడకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ ముందుకు పోవాలి. అంటే జరగవలసింది జరుగుతుంది కాబట్టి ఏమీ చేయకుండా కూర్చోవాలా అంటే, మనం కూర్చోవాలని అనుకున్నా ఏమీ చేయకుండా మనం ఉండలేము. అది కేవలం యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. మన స్వభావమే మనతో ఏదో ఒకటి చేయిస్తుంది. అందువలన చేయవలసిన పని అంటే స్వధర్మాన్ని కష్టకరమైనా సరే చేసుకుంటూ పోవాలి. ఈ గీతా సందేశం మరల మనకు మధ్యలో చెప్పబడుతుందన్నమాట. ఈ విధంగా కృష్ణ పరమాత్మ నేను అన్నిటినీ హరించి వేసే కాలాన్ని, అందువల్ల ఫలితం గురించి, పర్యవసానం గురించి ఆలోచించకుండా నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునునికి. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకు మూల కారణం నేనే. అందువలన నీవు నిమిత్త మాత్రుడిగా ఉంటూ యుద్ధం చెయ్యి అన్న శ్రీకృష్ణ పరమాత్మ మాటలను వింటున్న అర్జునుడు వణుకుతున్నాడు. భయాక్రాంతుడై కృష్ణునికి మరల నమస్కరిస్తున్నాడు. లోపలి నుండి భయంతో కూడిన భక్తితో భావావేశం పొంగుతూ ఉండగా ఇలా అన్నాడు, సృష్టికర్త బ్రహ్మ కూడా నీ నుండి ఉద్భవించడం కనిపిస్తున్నది. నీవే అన్నిటికీ మూల కారణం. నీకు నాశనం లేదు. అన్నిటికీ ఆధారం నీవే, అన్నిటికీ ఆశ్రయం నీవే, మరలా అన్నిటికీ నీవు అతీతుడవు. ఈ జగత్తంతా, ఈ ప్రపంచమంతా నీతో పరివ్యాప్తమై ఉన్నది. సర్వము నీవే అన్నాడు. భగవంతునికి చేరువయ్యే కొద్దీ భగవంతుని అసలు స్వరూపం మనకు అంచెలంచెలుగా అర్థమవుతుంది. ముందుగా ఈ ప్రపంచం వెనుక ఏదో ఒక శక్తి ఉన్నది అన్నది అర్థమవుతుంది. అంటే అప్పుడు భగవంతుడు వేరు, ప్రపంచం వేరు. కొంచెం అవగాహన పెరిగే కొద్దీ ఈ ప్రపంచానికి కారణం ఆయనే అన్నది అర్థమవుతుంది. అంటే ఆయన నుండే ఈ ప్రపంచం ఉద్భవించింది. అంటే భగవంతుడు ఈ ప్రపంచమంతా పరివ్యాప్తమై ఉన్నాడు అని అర్థమవుతుంది. ప్రపంచం మరో రూపంలో ఉన్న భగవంతుడు అని అవగతమవుతుంది. ఆ తరువాత స్థాయిలో భగవంతుడు ప్రపంచమంతా ఓతప్రోతమై వ్యాపించి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న ద్వంద్వాలు, ఈ సుఖదుఖాలు, తర్వాత కష్ట నష్టాలు ఆయనను ప్రభావితం చేయలేవు. ఏ విధంగా అయితే సూర్యరశ్మిలో మంచి చెడు అన్నీ చూస్తాం,
కానీ సూర్యుడు వీటి వలన ఏమాత్రమూ ప్రభావితం కాడు. వాతావరణంలో అన్నీ కూడా కాలుష్యమవుతాయి, కానీ సూర్యరశ్మి కలుషితం కాదు. ఇది భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ. అర్జునుడు విశ్వరూపం సందర్శించినప్పుడు ఈ భగవంతుని ఈ అన్ని స్థాయిలలో కూడా అతను అనుభవించాడు. అంతా వ్యాపించి ఉన్నావు, కానీ అన్నిటికీ నీవు అతీతుడువు అని చెప్తున్నాడు. ఈ అతీంద్రియ అనుభూతులను ఒక్కటొక్కటిగా అనుభవిస్తున్న అర్జునుడు ఆనందంతో పొంగిపోతున్నాడు. అంటున్నాడు, ఓ దేవదేవా, నీకు వేల వేల నమస్సులు, మరల మరల నమస్సులు. నీ ముందు నుండి వెనుక నుండి అన్ని వైపుల నుండి కూడా నమస్సులు. ఈ మహిమను చూస్తున్న అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది, ఇన్ని రోజులు నా స్నేహితుడు అనుకుని కృష్ణుని ఎన్నో మాటలు అన్నాడు. అతని అంతరంగం ఇప్పుడు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంటున్నాడు, ఓ మహాత్మా, నిన్ను నా మిత్రునిగా మాత్రమే భావించి ఓ కృష్ణ, యాదవ, సఖా అంటూ ఎంతో అగౌరవంగా ప్రవర్తించాను. ఎన్నోసార్లు నేను తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, అందరి ఎదుట లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీతో అమర్యాదగా ప్రవర్తించాను. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ప్రభు, ముల్లోకాలలో నీకు సరితూగే వారు ఎవరూ లేరు అంటూ సాష్టాంగ ప్రణామం చేశాడు. క్షమించమని వేడుకుంటున్నాడు. ఒక తండ్రి పుత్రుని క్షమించినట్లు, ఒక మిత్రుడు మిత్రుని క్షమించినట్లు నన్ను క్షమించు. ఎన్నడూ చూడని ఈ అద్భుత దర్శనాన్ని పొంది నాకు ఎంతో ఆనందం కలిగింది. కానీ నా మనస్సు మాత్రం ఏదో ఒక భయం, వ్యాకులతతో నిండిపోయి ఉంది. ఓ దేవదేవా, నీ ఆ సాధారణ రూపాన్ని చూపించి నన్ను అనుగ్రహించు అంటున్నాడు. అంటే ఈ రూపాన్ని ఇంకా చూడలేకపోతున్నాడు అన్నమాట. అర్జునుడు ఎందుకు ఇలా భయపడుతున్నాడు అని ఆలోచిస్తే దీనికి కారణం ఏంటంటే, సృష్టి, స్థితి, లయలు ఈ మూడిటికి మూల కారణం భగవంతుడు. మూడింటిని అంగీకరించగలిగినప్పుడే భగవంతుని అసలు స్వరూపం అర్థమైనట్లు మనం భగవంతుని శాంతమూర్తిగా అంగీకరించగలం. అంటే వరాలు, తర్వాత మనకు అభయముద్ర ఇచ్చేటటువంటి భగవంతుని మనం అంగీకరించగలం, కానీ సంహారమూర్తిగా మనం అంగీకరించలేము, భయపడతాం. అటువంటి సంహార స్వరూపాన్ని అర్జునుడు చూడలేకపోయాడు. అందుకే మామూలు రూపంలో దర్శనం ఇవ్వమని వేడుకుంటున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, నీపై అనుగ్రహంతో ఈ తేజోవంతమైన విశ్వరూపాన్ని నా యోగ శక్తి ద్వారా నీకు చూపించాను. దీనిని అంతకుముందు వేరేవారు ఎవరు కూడా చూడలేదు. వేదాలను అధ్యయనం చేయడం ద్వారా కానీ, యజ్ఞ యాగాదుల వలన కానీ, తపోదానాల వలన కానీ మానవలోకంలో ఎవరూ దీనిని చూడలేకపోయారు. భయంకరమైన ఈ రూపాన్ని చూసి భయపడకు, ఇదిగో నా ఈ పూర్వ రూపాన్ని చూడు అని తన సాధారణ రూపాన్ని చూపిస్తారు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు, ఆహా, సౌమ్యమైన ఈ రూపాన్ని చూసి నా మనసు ఇప్పుడు తేలికపడింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, ఏకనిష్ఠతో కూడిన భక్తి ద్వారానే నన్ను పొందగలరు. నన్ను ఉద్దేశించి అన్ని పనులు చేస్తూ నన్నే పరమ లక్ష్యంగా ఉంచుకొని నా యందు భక్తితో అందరి పట్ల మైత్రీ భావంతో ఎవరు ఉంటారో వారు నన్ను పొందుతారు అంటారు. అప్పుడు అర్జునునికి ఒక సందేహం వస్తుంది. కొంతమంది భక్తులు భగవంతుణ్ణి సగుణ సాకార రూపంలో ఆరాధిస్తారు, మరికొంతమంది అవ్యక్త పరబ్రహ్మ రూపంలో ఆరాధిస్తారు. వీరిలో ఎవరు గొప్పవారు? అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, ఎవరైతే సగుణ సాకార రూపంలో ఉన్న నన్ను స్థిర చిత్తంతో శ్రద్ధతో ఆరాధిస్తారో వారే యోగోత్తములు అని నా అభిప్రాయము. కానీ ఎవరైతే మనసేంద్రియాలను నిగ్రహించుకొని సమదృష్టి కలవారై లోక కళ్యాణ కార్యాలను చేస్తూ అవ్యక్త పరబ్రహ్మను ఉపాసిస్తారో వారు కూడా నన్నే చేరతారు. దేహధారి అయిన మనిషికి భగవంతుణ్ణి రూపం, గుణం లేకుండా ఆరాధించడం కష్టమవుతుంది అని చెప్తారు. ఒక ఆకారంతో మనం ఊహించుకోవడం, ఆరాధించడం సులభం కాబట్టి
ఈ మార్గం శ్రేష్టము అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 2 రకాల ఉపాసకులు ఒకే లక్ష్యాన్ని చేరుతారు. తరువాత కృష్ణ పరమాత్మ ఇలా కొనసాగిస్తారు. ఎవరు నన్ను ఆరాధిస్తూ అన్ని పనులను నాకు సమర్పిస్తూ ఏకాగ్ర చిత్తంతో నన్ను ధ్యానిస్తూ ఉంటారో వారిని ఈ సంసార సాగరం నుండి నేను ఉద్ధరింపచేస్తాను. అందుకే అర్జున, నాయందే మనసు పెట్టు, నీవు తప్పకుండా నాలోనే నివసిస్తావు. ఒకవేళ నాపై మనసు లగ్నం చేయడం నీకు సాధ్యం కాలేదనుకో, అభ్యాసం ద్వారా దానిని చేయవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే అన్ని పనులు నన్ను ఉద్దేశించి చెయ్యి, అంటే నాకు చేస్తున్నట్లుగా, నా కొరకు చేస్తున్నట్లుగా చెయ్యి. అది కూడా చేయలేకపోయావనుకో, అన్ని కర్మఫలాలను నాకు సమర్పించు. ఈ కర్మఫల సమర్పణ వలన శాంతి వెంటనే లభిస్తుంది అని చెప్తారు. ఆచార్య వినోబా భావే గారు ఒక అద్భుత వ్యాఖ్యానం చేస్తారు. భగవద్గీతలో మొదటి అధ్యాయాలలో కర్మఫల త్యాగం గురించి చెప్పబడింది. అంటే ఫలితాలను ఆశించకుండా పనిచేయాలి, ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరించాలి. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ 9వ అధ్యాయం నుండి కర్మఫల త్యాగానికి బదులుగా కర్మఫల సమర్పణ అనే భావం భగవద్గీతలో కనిపిస్తుంది. ఇక్కడ కర్మయోగంతో పాటు భక్తి కూడా తోడవుతుంది. అప్పుడు కర్మయోగం మనం అనాయాసంగా చేయగలుగుతాం. అంటే భగవంతునిపై మన హృదయంలో గల ప్రేమ ఫలితాలను సమభావంతో తీసుకొనగలిగే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. భగవత్ ప్రేమతో నిండిన హృదయంలో ప్రాపంచిక కోరికలు సహజంగానే తక్కువగా ఉంటాయి. అప్పుడు కర్మఫల సమర్పణ సులభమవుతుంది. తరువాత కృష్ణ పరమాత్మ ఉత్తమ భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయో అర్జునునికి తనంత తానుగానే వివరిస్తారు. 2వ అధ్యాయంలో మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఆత్మతత్వాన్ని, బుద్ధి యోగాన్ని గురించి తెలిపినప్పుడు అర్జునునికి వెంటనే వచ్చిన సందేహం, ఆత్మలో స్థిరబుద్ధి కలవారు ఎలా ఉంటారు? ఆయన ఆ ప్రశ్న అడుగుతాడు 2వ అధ్యాయంలో. ఇప్పుడు భక్తిని గురించి చెప్తున్నప్పుడు భక్తులు ఎలా ఉంటారు అనే సందేహం అర్జునునికి తప్పకుండా వస్తుంది అని గ్రహించిన కృష్ణ పరమాత్మ అడగకముందే భక్తుని లక్షణాలను గురించి చెప్పడం మొదలుపెట్టారు. నిజమైన భక్తులు అన్ని జీవుల పట్ల మైత్రి, కరుణ ఈ భావాలను కలిగి ఉంటారు. అహంకార మమకార శూన్యులై ఉంటారు. సుఖ దుఃఖాల యందు సమభావం కలిగి ఉంటారు. క్షమాగుణం కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతుష్టులై ఉండి దృఢ చిత్తం కలవారై ఉంటారు. వారి వలన లోకం వలన వారు ఎన్నడూ కూడా ఉద్వేగం చెందరు. అసూయ, భయం, కోరికలు లేనివారై ఉంటారు. ద్వేషించడం కానీ, దుఃఖించడం కానీ, లేకపోతే హర్షాతిరేకంగా అంటే ఆనందంకి పట్టలేకుండా ఇలా ఉండడం కానీ వారు ఉండరన్నమాట. ఒక సంయమం వారి ప్రవర్తనలో కనిపిస్తుంది. మంచి చెడు అన్నిటినీ వదిలి నాపై అంటే కృష్ణ పరమాత్మపై అంటే భగవంతునిపై అపరిమిత భక్తిని కలిగి ఉంటారు. అలాగే స్వతంత్ర చిత్తం కలవారై ఎవరిపైన వారు ఆధారపడరు. మిత్రులయందు, శత్రువులయందు, మాన అవమానాలయందు, శీతోష్ణ సుఖ దుఃఖాలయందు, నింద స్తుతులయందు సమభావం కలిగి ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు అని కృష్ణ పరమాత్మ చెప్తారు. భగవంతునికి ప్రీతిపాత్రులం అవ్వాలంటే ఎన్ని కానుకలు ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎన్ని దానాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది భావన, పరమ పవిత్రమైన కల్మషరహితమైన మనస్సు. ప్రపంచంలో దేనినైనా మన నుండి ఇతరులు అపహరించవచ్చు, కానీ ఈ పవిత్రత ఏదైతే ఉందో దానిని మన నుంచి ఎవరూ కూడా అపహరించలేరు. ఇది జన్మ జన్మలకు మనతో వచ్చే సంపద, ఎవరూ నాశనం చేయలేని సంపద. అటువంటి భక్తుని హృదయంలోనికి భగవంతుడు అపరిమిత ఆనందం రూపంలో కొలువై ఉంటాడు. ఈ పరమోత్తమ భాగవత ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు అని చెప్పి కృష్ణ పరమాత్మ
భక్తి యోగం గురించి చెప్పడం ముగిస్తారు. అయితే అటువంటి అనన్య భక్తి ఎలా కలుగుతుంది? భగవత్ తత్వం గురించి అవగాహన, జ్ఞానం ఉన్నప్పుడే ఈ భక్తి అన్నది కలుగుతుంది. అంటే సరైన భక్తి అన్నది కలుగుతుంది. భగవత్ తత్వం ఎంతటి గొప్ప విషయం, ఎంతటి మహత్తరమైనది, దానితో పోలిస్తే మనం సర్వంగా భావిస్తున్నటువంటి మన జీవితం ఎంతటి అల్పమైనది, ఈ విషయాలు మనకు తెలుస్తాయి ఈ జ్ఞానం కలిగినప్పుడు. ఇది తరువాత భాగంలో చూద్దాం. నమస్తే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురగణాః. దేవాయ తస్మై నమః.